న్యూ ఇయర్ వేళ మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. ప్రతి ఏడాది కంటే ఈసారి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అమ్మకాలు పెరిగాయి. నెల రోజుల సమయంలో ఖజానాకు లిక్కర్ ఆదాయం భారీగా జమ అయింది. కొత్త సంవత్సరం వేళ మద్యం అమ్మకాలపైన ఎక్సైజ్ శాఖ ప్రత్యేకంగా వెసులుబాటు కల్పించినా ఓరుగల్లు మద్యం ప్రియులు రికార్డులు బ్రేక్ చేశారు. మద్యం అమ్మకాలతో గత ఏడాది రికార్డును బద్దలు కొట్టి కొత్త సంవత్సరంలో సరికొత్త రికార్డు సృష్టించారు. న్యూ ఇయర్ వేడుకలలో తాగి ఊగి ఎక్సైజ్ శాఖ ఖజానాకు భారీగా కాసుల వర్షం కురిసేలా చేశారు. కొందరు తాగి రోడ్డెక్కి కాకిలా చేతికి చిక్కి కేసుల పాలయ్యారు. 2025 డిసెంబర్ 31న మద్యం అమ్మకాలు వరంగల్, ఉమ్మడి జిల్లాలలో రికార్డులు సృష్టించాయి. ఆ ఒక్కరోజే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 48,73,00,000 రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. వీటిలో కేవలం ఒక్క హనుమకొండ జిల్లాలోనే 16,14,00,000 అమ్మకాలు జరిగాయి. అయితే 2024 డిసెంబర్ 31 నైట్ 39,50,00,000 అమ్మకాలు జరగగా ఇప్పటి వరకు ఉన్న ఆ రికార్డును ఈసారి బ్రేక్ చేశారు. ఏకంగా గత రికార్డును మించి 10 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 295 వైన్స్, 134 బార్లు ఉన్నాయి. వీటిలో డిసెంబర్ 31న ఒక్కరోజే 48.73 లక్షల అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే కొంతమంది ఇంట్లోనే స్నేహితులతో కలిసి మద్యం సేవించి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటే మరికొంతమంది మద్యం సేవించి రోడ్లపైకి వచ్చి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. న్యూ ఇయర్ సందర్భంగా చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్లో వరంగల్ కమిషనరేట్ పరిధిలో 433 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. మద్యం సేవించి రోడ్డెక్కిన వారి వాహనాలు సీజ్ అయ్యాయి.